డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అత్యంత ముఖ్యమైన ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. ప్రొనౌన్ అంటే నౌనికి బదులుగా ఉపయోగించినది. నౌనికి బదులుగా వాడేది అనేది మాత్రమే తెలుసుకుంటే ఉపయోగం ఏమి లేదు. దానిలో చాలా రూపాలు ఉన్నాయి. వీటిని మొత్తం పర్సనల్ ప్రొనౌన్స్ అనేటటువంటి గొడుగు క్రిందకి తీసుకొచ్చి నేర్చుకుందాం. గొడుగు క్రింద కంటే కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఒక చోటకు తీసుకొచ్చి అని. ఉదాహరణకు, నా భోజనం నేనే వండుకుంటాను, నా భోజనం నేనే తయారు చేసుకుంటాను, ప్రిపేర్ చేసుకుంటాను అనేటటువంటి వాక్యం చూద్దాం. ఇక్కడ ఈ నా భోజనం నేనే వండుకుంటాను అనే దాంట్లో ఐ అనేటటువంటి సబ్జెక్టు ఎన్ని రకాలుగా ఉందో చూడండి, ఎన్ని రూపాల్లో ఉందో చూడండి. నేను వండుతాను, నా భోజనము నేనే వండుతాను. ఇక్కడ చూడండి, నేను, నేనే, నా, ఇవన్నీ కూడా ప్రొనౌన్స్లో వివిధ రూపాలు. మరి వీటిని తెలుసుకోకుండా ఇంగ్లీషు నేర్చుకోగలమా? అట్లాగే మరో ఉదాహరణ చూద్దాం. వారి దుస్తులు వారే శుభ్రం చేసుకుంటారు, వారి దుస్తులు వారే శుభ్రం చేసుకుంటారు. ఇక్కడ వారు అంటే దే, THEY దే. మరి వారి దుస్తులు అంటే దే క్లోత్స్ కాదు కదా, దేర్ క్లోత్స్. వారే, వారి దుస్తులు వారే. వారే అంటే మరలా దే రాదు ఇక్కడ, దెమ్సెల్వ్స్. నేనే, మై సెల్ఫ్. అతనే, హిమ్సెల్ఫ్. ఆమె, హర్ సెల్ఫ్. ఇలా. మరి దే ఒక్కటే నేర్చుకుంటే సరిపోతుందా? మరి దేతో పాటు ఇవి కూడా తెలుసుకోవాలి. ఈరోజు మనం చేసే ప్రయత్నం ఇదే. ఇంగ్లీష్లో ప్రధానమైన ప్రొనౌన్స్ 7 ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఐ, వి. ఐ అంటే నేను, వి అంటే మేము, మనము. ఐ అనేది సింగులరు, వి అనేది ప్లూరల్. అలాగే సెకండ్ పర్సన్లో యు, నీవు, మీరు. ఒక యు అంటే సింగులర్ నీవు, ఇంకొకటి యు అంటే మీరు. అంటే టోటల్గా యు అంటే నీవు, మీరు. అదే థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. అతడు, ఆమె, అది, ఇది. ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్లో సింగులర్స్. దే, THEY దే అంటే వారు, థర్డ్ పర్సన్లో ప్లూరల్. ఫస్ట్ పర్సన్స్ అంటే మనం, సెకండ్ పర్సన్ అంటే ఎదుటి వ్యక్తి, థర్డ్ పర్సన్ అంటే ఎక్కడో ఉన్నటువంటి మూడో వ్యక్తి. ఈ పర్సన్స్ గురించి మనం వీడియో నెంబర్ 4లో చక్కగా వివరించాను. దాన్ని మీరు ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఓకే. ఇంకో విషయం మీరు గమనించారా? ఈ పర్సన్స్లో ఉన్న 7 ప్రొనౌన్స్ని మనం మాట్లాడే ఏ వాక్యానికైనా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్గా వాడుతున్నాం. అవును కదా? తెలుగులో వీటినే మనం ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అంటాం. ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్, మధ్యమ పురుష అంటే సెకండ్ పర్సన్, ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్. ఓకే. మీకు తెలుగు గ్రామర్లో పరిచయం ఉంటే ఇది మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నేను, ఐ అనేది వేరు వేరు సందర్భాలలో నన్ను, నాకు, దాని ఇంగ్లీష్లో మీ, మీ అంటాం. అలాగే నా యొక్క అంటే మై, మై అంటాం. నాది, మైన్, MINE మైన్ అంటాం. లేదు నేనే, మై సెల్ఫ్. ఇలా 4 రకాలుగా ఈ యొక్క సబ్జెక్ట్ ఐ అనేది మనం చూడటం జరుగుతుంది. ఇలా మారిన మాటలను కూడా ప్రొనౌన్సే అంటాం. కానీ వాటిని మనం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని పేర్లు పెట్టుకున్నాం. సబ్జెక్టు కేస్ అని, ఆబ్జెక్టివ్ కేస్ అని, ఎడ్జెక్టివ్ అని, పొసెసివ్ ప్రొనౌన్ అని, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని. ఇది పేర్లు. ఇవి ఆ పేర్లను బట్టే దాని యొక్క అర్థం కూడా ఆధారపడి ఉంటుంది. కానీ మీకు వాక్యంలో దీని పదాన్ని ఉపయోగించడం తెలిస్తే పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు.
ఇప్పుడు ఒక్కొక్క ప్రొనౌన్ గురించి వాటి రూపాల గురించి ఉదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? ముందుగా ఐ అనేటటువంటి సబ్జెక్ట్ ఉపయోగించి ఒక వాక్యం రాద్దాం. ఐ యామ్ ఏ డాక్టర్, ఐ యామ్ ఏ టీచర్. ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటివి. సబ్జెక్టు కేసు ఉపయోగించడం మనకు ఆల్రెడీ తెలుసని అనుకుందాం. ఇప్పుడు మీ అనేటటువంటి ఆబ్జెక్టివ్ కేసు ఉపయోగించి ఒక వాక్యం రాద్దాం. మీ అంటే నన్ను, నాకు. అతడు నన్ను పిలిచాడు. దీనిని మనం అతడు పిలిచాడు నన్ను అని రాయాలి అని ఊహించుకుని తెలుగులో ఇంగ్లీష్లోకి అనువదించాలి. ఎందుకంటే సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి కదా, ఆ తర్వాత ఆబ్జెక్టివ్ లేదా అదర్ వర్డ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏది? అతడు. వెర్బ్ పిలిచాడు. ఎవరిని? నన్ను. ఆబ్జెక్టు నన్ను. సో అతడు పిలిచాడు నన్ను అని రాయాలి. ఇప్పుడు చెప్పండి, అతడు నన్ను పిలిచాడు. హీ కాల్డ్ మీ. కాల్డ్. కాల్డ్ అనేది పాస్ట్ టెన్స్, వెర్బ్ టు అనమాట. పిలిచాడు అయిపోయింది కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్. హీ కాల్డ్ మీ. ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్లో ప్రొనౌన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మిగతా విషయాలన్నీ కూడా ఎటు రోజు నేర్చుకుంటున్నాం కదా, కాబట్టి ప్రొనౌన్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తాను, సరేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క యూసేజ్లో మరో ఉదాహరణ తీసుకుంటే మీకు మరింత బాగా అర్థమవుతుంది. ఆమె నాకు బహుమతి ఇచ్చింది. ఆమె నాకు బహుమతి ఇచ్చింది. దీన్ని మనం ఎలా ఊహించుకుందాం? ఆమె ఇచ్చింది బహుమతి నాకు. ఆమె సబ్జెక్టు, ఇచ్చింది వెర్బు. బహుమతి అనేది డైరెక్ట్ ఆబ్జెక్టు, నాకు అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. ఎప్పుడైనా సరే వాక్యంలో ముందు డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాయాలి, తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. ఆమె ఇచ్చింది, ఏమిచ్చింది? బహుమతి, కనుక అది డైరెక్ట్ ఆబ్జెక్ట్. తర్వాత ఎవరికి ఇచ్చింది అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇప్పుడు వాక్య నిర్మాణం చూసినట్లయితే ఆమె, షీ ఇచ్చింది, గేవ్, గివెన్, పాస్ట్ టెన్స్ రూపం గేవ్. బహుమతి, ఏ గిఫ్ట్. ఖచ్చితంగా ఆర్టికల్ రావాలి. కౌంటబుల్ నౌన్కి ముందు ఎప్పుడైనా సరే ఆర్టికల్ రావాలనేది ఇంగ్లీష్ రూలు. సో షీ గేవ్ ఏ గిఫ్ట్. ఎవరికి? నాకు. టు మీ. మీ అంటే నాకు, కానీ ఇక్కడ టు ఇన్ఫినిటివ్ కావాలి. టు మీ. షీ గేవ్ ఏ గిఫ్ట్ టు మీ. ఇంతవరకు మనం ఆబ్జెక్టివ్ కేసు ఉపయోగించి రాసాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జెక్టివ్ కేసుతో ఒక వాక్యం రాద్దాం. మై అంటే నా యొక్క లేదా నా. ఇది ఎగ్జెక్టివ్ కేస్. దీనికి ఒక ఉదాహరణ చూస్తే, ఇది నా పుస్తకము. తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మక్కి ట్రాన్స్లేట్ చేయాలనుకోండి, ఇది దిస్. నా పుస్తకము, మై బుక్. దిస్ మై బుక్ అని వస్తుంది. కానీ ఇంగ్లీష్లో ఖచ్చితంగా వెర్బ్ ఉండాలి అనేది రూల్ అనమాట. మరి ఇక్కడ వెర్బ్ లేదు కదా, కాబట్టి ఇక్కడ ఈజ్ అనేటటువంటి కనెక్టివ్ వెర్బ్ కావాలి. కనెక్టివ్ వెర్బ్ అంటే దిస్ అనేటటువంటి సబ్జెక్ట్కి, మై బుక్ అనేటటువంటి సబ్జెక్ట్ కాంప్లిమెంట్కి మధ్య కనెక్ట్ చేసేదే కనెక్టివ్ వెర్బ్. ఇవన్నీ ఎందుకు అనుకుంటే, ఈజ్ అనేది వెర్బ్, దిస్ అనేది సబ్జెక్టు, దిస్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకము. ఇలా మనకు కావాల్సింది ఏంటంటే వాక్య నిర్మాణం. ఈ గ్రామర్లో గ్రామర్ అంటే అల్టిమేట్గా మనకి దానిలో ఉన్నటువంటి పదాల పేర్లు మనకు తెలిసినాయా తెలియలేదా అనేది దట్ ఈజ్ అనదర్ స్టోరీ. మీరు వాక్య నిర్మాణం కరెక్ట్గా రాయగలిగితే అసలు గ్రామర్ మీకు వచ్చా రాదా అనేది కూడా అనవసరం. ఓకే, దిస్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకము. ఓకే, రెండో ఉదాహరణ చూస్తే, నా కారు క్రొత్తది. నా కారు, మై కార్. కొత్తది, న్యూ. అది రెండింటికి మధ్యన ఈజ్ అనేటటువంటి వెర్బ్ కావాలి. మై కార్ ఈజ్ న్యూ. నా కారు క్రొత్తది. ఇప్పుడు పొసెసివ్ కేసుతో మనం వాక్య నిర్మాణం చూద్దాం. పొసెసివ్ కేసులో హక్కును తెలియజేయటం అనమాట. నాది, ఇది నాది. నాది అంటే మైన్, MINE, మైన్. ఈ పుస్తకము నాది.
దిస్ బుక్ ఈజ్ మైన్. ఈ పుస్తకము, దిస్ బుక్. నాది, ఈజ్ మైన్. ఈజ్ అనే వెర్బ్ కూడా రాయాలి. దిస్ బుక్ ఈజ్ మైన్. ఇంతకుముందు దిస్ ఈజ్ మై బుక్ అన్నాం కదా, ఇది నా పుస్తకము. మరి ఇప్పుడు ఈ పుస్తకము నాది, దిస్ బుక్ ఈజ్ మైన్ అంటున్నాం. ఈ రెండుకి తేడా ఏమీ లేదు కదా. అర్థంలో తేడా ఏముంది? ఇది నా పుస్తకము, ఈ పుస్తకము నాది. అర్థంలో పెద్ద తేడా ఏమి లేదు. ఈ ఎడ్జెక్టివ్ కేసుకి పొసెసివ్ కేసుకి అర్థంలో ఏమీ తేడా లేకపోయినా ఈ రెండు కూడా వాడుకలో ఉన్నాయి. రెండు కూడా మనం ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు? అదే మరి భాషా సౌందర్యం అంటే. మనం ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. అంతేగాని ఏదో ఒకటి లే అనుకుంటే ఎట్టా? చిన్నపిల్లలు అంటారు చూడండి, ఈ పుస్తకం నాది, దీన్ని అంటుకోకు అంటారు కదా. అంటే అది నాది అనే హక్కుని గట్టిగా చెప్పటం. ఇక్కడ మనం పొసెసివ్ ప్రొనౌన్ మైన్ వాడాలి. గట్టిగా ఇది నాది అని చెప్పాలంటే. జనరల్గా ఇది నాది అని చెప్పినప్పుడు సింపుల్గా దిస్ ఈజ్ మై బుక్ అని ఎగ్జెక్టివ్ కేసు వాడాలి. సరేనా? ఇప్పుడు మై సెల్ఫ్ అనేటటువంటి రిఫ్లెక్సివ్ కేసు ఉపయోగించడం చూద్దాం. దానికి ఒక వాక్యాన్ని ఉదాహరణకు తీసుకుని ప్రయత్నం చేద్దాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నాకు నేను చెప్పుకున్నాను, నాకు నేనే నేర్పుకున్నాను. ఐ టాట్ మై సెల్ఫ్. ఐ టాట్, నేను నేర్పాను లేదా నేను చెప్పాను. ఎవరికి? నాకే. మై సెల్ఫ్, నాకు నేనే చెప్పుకున్నాను అని అర్థం. నన్ను నేను గాయపరుచుకున్నాను. ఐ కట్, నేను గాయపరిచాను. ఎవరిని? మై సెల్ఫ్, నన్నే. అంటే టోటల్గా అర్థం నన్ను నేను గాయపరుచుకున్నాను. ఐ కట్ మై సెల్ఫ్. ఓకే, ఇలాగే మిగతావి కూడా ఆలోచించండి. డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేసాం? ఐ అనేటటువంటి సబ్జెక్టివ్ కేసుకు సంబంధించి మిగతా ప్రొనౌన్స్ అంటే ఆబ్జెక్టివ్ కేసు, ఎడ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు, రిఫ్లెక్సివ్ కేసు, వీటిని ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మిగతా సబ్జెక్ట్స్కి మీరు ప్రయత్నం చేయాలి. సరేనా? డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు రెండవది వి చూద్దాం. డబ్ల్యూఈ వి. వితో ఒక వాక్యం రాద్దాం. వీని మనం సబ్జెక్టుగా భావించి వాక్య నిర్మాణం చేస్తే వీఆర్ డాక్టర్స్, మేము డాక్టర్లమై ఉన్నాము, మేము డాక్టర్స్ మీ. దీనికి ఆబ్జెక్టివ్ కేసు అజ్, యుఎస్ అజ్. అజ్ అంటే మమ్మల్ని, మాకు. దీంతో రెండు వాక్యాలు రాద్దాం. అజ్తో రెండు ఉదాహరణ వాక్యాలు చూద్దాం. వారు మాకు సహాయపడ్డారు. దే హెల్ప్డ్ అస్. దే హెల్ప్డ్ అస్. గురువుగారు మాకు వివరించారు. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ టు అస్. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ టు అస్. ప్రస్తుతానికి వాక్య నిర్మాణాల గురించి చర్చించడం లేదు. మీరు ఓన్గా ప్రయత్నించండి. డౌట్స్ ఉంటే ఎప్పటిలానే తెలియజేయండి. ఓకే, ఇప్పుడు ఎగ్జెక్టివ్ కేస్ చూద్దాం. వీకి ఎగ్జెక్టివ్ కేస్ అవర్. అవర్ అంటే మా, మన అని అర్థం. ఒక ఉదాహరణ వాక్యం చూస్తే మా పాఠశాల పెద్దది. మా పాఠశాల పెద్దది. అవర్ స్కూల్ ఈజ్ బిగ్. ఇది మా స్కూలు. ఇది మా ఇల్లు. ఇది మా ఇల్లు. దిస్ ఈజ్ అవర్ హౌస్. అలాగే ఇప్పుడు పొసెసివ్ కేసు చూద్దాం. పొసెసివ్లో అవర్స్ అని వస్తుంది. OURS అవర్స్. అవర్స్ అంటే మాది, మనది. ఎగ్జాంపుల్, ఆ నిర్ణయం మాది. ద డెసిషన్ ఈజ్ అవర్స్. ఈ భూమి మాది. దిస్ ల్యాండ్ ఈజ్ అవర్స్. ఇప్పుడు రిఫ్లెక్సివ్ కేసు చూద్దాం. రిఫ్లెక్సివ్ కేసులో వి అనేది అవర్ సెల్వ్స్గా మారుతుంది. అవర్ సెల్వ్స్ అంటే మేమే, మనమే. ఎగ్జాంపుల్ వాక్యం, మాకు మేమే సహాయం చేసుకున్నాం. వి హెల్ప్డ్ అవర్ సెల్వ్స్. అలాగే మాకు మేమే ఆనందపడ్డాము.
వి ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్. ఇప్పుడు మూడవది యు, వైఓయు, యు గురించి చూద్దాం. యు అంటే నీవు, మీరు. ఇది మీకు తెలుసు. ఒక సబ్జెక్టుగా యు అంటే యు ఆర్ ఏ డాక్టర్ అని రాస్తాం. ఎంతవరకు ఓకే కదా. ఇప్పుడు ఆబ్జెక్టివ్ కేసులోకి వెళదాం. యు అనేది ఆబ్జెక్టివ్ కేసులో కూడా యునే ఉంటుంది, కానీ అర్థం మాత్రం నిన్ను, నీకు, మిమ్మల్ని, మీకు. సబ్జెక్ట్లో ఉన్నప్పుడు నీవు, మీరు. అదే ఆబ్జెక్ట్గా ఉన్నప్పుడు నిన్ను, నీకు, మిమ్మల్ని, మీకు. ఇది మీరు గమనించవలసినటువంటి మార్పు. ఉదాహరణ, నేను నిన్ను చూశాను. ఐ సా యూ. ఆమె నీకు ఉత్తరం రాసింది. షీ రోట్ ఏ లెటర్ టు యూ. ఓకే. ఇప్పుడు ఎడ్జెక్టివ్ కేసులోకి వెళదాం. ఇక్కడ ఎడ్జెక్టివ్ కేసులో యువర్, వైబో యువర్, ఎవరు అవుతుంది. మరి అర్థం వచ్చేసి నీ లేదా మీ. ఎగ్జాంపుల్ చూస్తే, ఇది నీ కలమా. ఈజ్ దిస్ యువర్ పెన్. అలాగే మీ ఆలోచనలు మంచివి. యువర్ ఐడియాస్ ఆర్ గుడ్. ఇప్పుడు పొసెసివ్ కేసు చూద్దాం. పొసెసివ్ కేసులో యు అలా ఎవర్స్ అవుతుంది. ఇక్కడ ఎవర్స్ అంటే మీనింగ్ నీది, మీది. ఉదాహరణ వాక్యం, ఆ ఎంపిక నీది. ద చాయిస్ ఈజ్ యువర్స్. ఈ పుస్తకం మీది. దిస్ బుక్ ఈజ్ యువర్స్. ఇక్కడ యువర్స్ అంటే నీది లేదా మీది. ఓకే. ఇప్పుడు రిఫ్లెక్సివ్ కేసు చూద్దాం. ఇక్కడ ఎవర్ సెల్ఫ్ అవుతుంది. ఎవర్ సెల్ఫ్ అంటే నీవే, మీరే. ఎగ్జాంపుల్, నిన్ను నీవే నమ్మాలి. యూ షుడ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే నొప్పించుకున్నావు. యూ హార్ట్ యువర్ సెల్ఫ్. ఓకే. ఇప్పుడు నాలుగవది హీ గురించి చూద్దాం. హీ అంటే అతడు అని మీకు తెలుసు. యాజ్ అ సబ్జెక్టుగా ఒక వాక్యం రాద్దాం. సబ్జెక్టుగా హీ ఈజ్ ఏ డాక్టర్. అతను ఒక వైద్యుడు. అదే ఆబ్జెక్టివ్ కేసులో హీ అలా ఏమవుతుంది, హిమ్ అవుతుంది. హిమ్ అంటే మీనింగ్ అతనిని, అతనికి. ఓకే. ఆమె అతనిని ప్రేమిస్తుంది. షీ లవ్స్ హిమ్. మేనేజర్ అతనితో మాట్లాడారు. ద మేనేజర్ స్పోక్ టు హిమ్. ఓకే. ఇప్పుడు ఎగ్జెక్టివ్ కేసులో హీ యొక్క మార్పును చూద్దాం. ఈ ఎగ్జెక్టివ్ కేసులో హీ అలా ఏమవుతుంది, హిజ్, హిజ్ అవుతుంది. అర్థం అతని, అతని. అతని బైక్ వేగంగా ఉంది. హిజ్ బైక్ ఈజ్ ఫాస్ట్. ఇది అతని ఫోను. దిస్ ఈజ్ హిజ్ ఫోన్. ఇప్పుడు పొసెసివ్ కేసు చూద్దాం. పొసెసివ్ కేసులో కూడా హిజే ఉంటుంది, కానీ అర్థం వచ్చేసి అతనిది అవుతుందన్నమాట. అతనిది. ఈ బ్యాగ్ అతనిది. దిస్ బ్యాగ్ ఈజ్ హిజ్. సమస్య అతనిది. ద ప్రాబ్లం ఈజ్ హిజ్. ఇప్పుడు రిఫ్లెక్సివ్ కేసు చూద్దాం. రిఫ్లెక్సివ్ కేసులో హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫ్ అంటే తనకు అతనే, తనకు తానే. ఓకే. అతను తనను తానే నిందించుకున్నాడు. హీ బ్లేమ్డ్ హిమ్సెల్ఫ్. అతను తనను తానే పరిచయం చేసుకున్నాడు. హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్. ఇంతవరకు 4 సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 5వది షీ, ఎస్హెచ్ఈ, షీ గురించి చూద్దాం. షీ అనేది సబ్జెక్టుగా షీ ఈజ్ ఏ డాక్టర్. ఆమె ఒక వైద్యురాలు. అదే ఆబ్జెక్టివ్ కేసులో షీ హర్గా ఉంటుంది. హర్ అంటే ఆమెను, ఆమెకు. ఇది ఆబ్జెక్టివ్ కేసు అన్నమాట. నాకు ఆమె తెలుసు అనే వాక్యాన్ని మనం వ్రాయాలనుకుంటే ఐ నో హర్. నాకు ఆమె తెలుసు. అతను ఆమెకు పూలు పంపాడు. హీ సెంట్ ఫ్లవర్స్ టు హర్.
ఓకేనా? ఇప్పుడు ఎగ్జెక్టివ్ కేసు చూద్దాం. ఇక్కడ ఎగ్జెక్టివ్ కేసులో కూడా హర్రే, హర్రే, కాకపోతే అర్థం ఆమె యొక్క. యాజ్ ఎ ఎగ్జెక్టివ్ దాని అర్థం వచ్చేసి ఆమె యొక్క. ఆమె దుస్తులు అందమైనవి అంటే ఆమె యొక్క దుస్తులు అందమైనవి. హర్ డ్రెస్ ఈజ్ బ్యూటిఫుల్. నాకు ఆమె వంట ఇష్టం. ఐ లైక్ హర్ కుకింగ్. ఐ లైక్ హర్ కుకింగ్. ఓకే. పొసెసివ్ కేసు చూస్తే హర్స్. పొసెసివ్ కేసులో హెచ్ఈఆర్ఎస్ హర్స్ అవుతుంది. హర్స్ అంటే అర్థం ఆమెది, ఆ విజయం ఆమెది. ద విక్టరీ ఈజ్ హర్స్. ఈ ఇల్లు ఆమెది. దిస్ హౌస్ ఈజ్ హర్స్. ఇక రిఫ్లెక్సివ్ కేసు. రిఫ్లెక్సివ్ కేసులో షీ ఏమవుతుంది? హర్ సెల్ఫ్ అవుతుంది. హర్ సెల్ఫ్ అంటే అర్థం ఆమె, తనకు తానే. ఎగ్జాంపుల్, ఆమె తనకు తానే నేర్చుకుంది, తనకు తానే చెప్పుకుంది. షీ టాట్ హర్ సెల్ఫ్. ఆమె తనకు తానే ఆనందించింది. షీ ఎంజాయ్డ్ హర్ సెల్ఫ్. ఇక ఆరవది చూద్దాం. ఆరవది ఇట్ కదా, ఇట్ గురించి చూద్దాం. ఇట్ అంటే ఇట్ ఈజ్ ఎ టేబుల్. ఇది సబ్జెక్ట్గా ఉన్నప్పుడు. అదే ఆబ్జెక్టివ్ కేసులో కూడా ఇట్టే. ఇట్ మారదు కానీ అర్థం దానిని, దానికి అని వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్, నేను దాన్ని కనుగొన్నాను. ఐ ఫౌండ్ ఇట్. ఆమె దానికి ఆహారం ఇచ్చింది. షీ గేవ్ ఫుడ్ టు ఇట్. షీ గేవ్ ఫుడ్ టు ఇట్. అదే ఎగ్జెక్టివ్ కేసులో ఇట్స్ అవుతుంది. ఇట్స్ అంటే అర్థం దాని యొక్క. ఎగ్జాంపుల్, పిల్లి మరియు దాని తోక. దాని యొక్క తోక. ద క్యాట్ అండ్ ఇట్స్ టెయిల్. దాని రంగు నలుపు. ఇట్స్ కలర్ ఈజ్ బ్లాక్. ఇప్పుడు పొసెసివ్ కేసు చూద్దాం. పొసెసివ్ కేసులో ఇట్ ఏమవుతుంది? ఇక్కడ కూడా ఇట్సే కానీ అర్థం దాని అని వస్తుంది. ఎంతకుముందు దాని యొక్క అన్నాం, ఇప్పుడు దాని. ఎగ్జాంపుల్, ఆ ఎముక దానిది. ద బోన్ ఈజ్ ఇట్స్. అదే రిఫ్లెక్సివ్ కేసులో ఇట్ సెల్ఫ్. ఇట్ సెల్ఫ్ అంటే అదే, దానికదే. పిల్లి దానికదే శుభ్రం చేసుకుంది. ద క్యాట్ క్లీన్డ్ ఇట్ సెల్ఫ్. సమస్య దానికదే పరిష్కరించుకుంది. ద ప్రాబ్లం సాల్వ్డ్ ఇట్ సెల్ఫ్. ఇక చివరిగా దే చూద్దాం. దే అంటే వారు. దే ఆర్ డాక్టర్స్. వారంతా కూడా వైద్యులు. ఇది యాజ్ ఎ సబ్జెక్ట్. అదే ఆబ్జెక్టివ్ కేసులో దే ఏమవుతుంది? దెమ్ అవుతుంది. దెమ్ అంటే వారిని, వారికి. మేము వారిని ఆహ్వానించాం. వి ఇన్వైటెడ్ దెమ్. అతను వారితో మాట్లాడాడు. హీ స్పోక్ టు దెమ్. ఈ ఎగ్జెక్టివ్ కేసులో దేర్ అవుతుంది. దేర్ అంటే అర్థం వారి. దేర్ హౌస్ ఈజ్ నియర్ బై. వారి ఇల్లు సమీపంలో ఉన్నది. దిస్ ఈజ్ దేర్ గార్డెన్. ఇది వారి తోట. ఇక పొస్సు కేసు చూద్దాం. దేర్స్. ఇక్కడ దే ఏమైంది? దేర్స్ అయింది. దేర్స్ అంటే వారిది. ఆ ప్రణాళిక వారిది. ద ప్లాన్ ఈజ్ దేర్స్. ఈ తోట వారిది. దిస్ గార్డెన్ ఈజ్ దేర్స్. ఇక చివరిలో రిఫ్లెక్సివ్ కేసు చూద్దాం. దే ఇక్కడ దెమ్సెల్వ్స్ అవుతుంది. దెమ్సెల్వ్స్ వారే, అవే, వారికి వారే. ఎగ్జాంపుల్, వారికి వారే సిద్ధమయ్యారు. దే ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్. వారిని వారే వినోదింపజేసుకున్నారు. దే ఎంటర్టైన్డ్ దెమ్సెల్వ్స్. ఇది మిత్రులారా ఈ పర్సనల్ ప్రొనౌన్స్ గురించి. ఇది ఇంగ్లీష్లో చాలా ముఖ్యమైనటువంటి చాప్టరు. దీన్ని మనం గట్టిగా నేర్చుకుంటే ఇంగ్లీష్ మనం తడబడకుండా మాట్లాడవచ్చు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్.